అండి మా ఊరు వచ్చాను కదా, మా కిచెన్ ఎలాగుందో చూపిస్తాను. దాన్ని నీట్గా చేసుకోవాలి. నేను ఒక 2 నిమిషాల్లో చూపిస్తాను. చూడండి, కిచెన్ ఇలాగ ఉంటుంది. గ్యాస్ పొయ్య ఇదిగోండి, నీట్గానే ఉంది, కానీ కడగాలి కదా, కొంచెం కడిగితే బాగుంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు సింక్ చూడండి, సింక్ నీట్గా కడిగి వెళ్ళాను, మరి ఎందుకు ఇలాగ ఉందో నాకు తెలియట్లేదు. ఇదిగోండి ఇలాగ ఉంది చూడండి. ఇదంతా నీట్గా చెయ్యాలా, చూడండి ఎలాగుంది సింకు. ఇదిగోండి ఇక్కడ కూడాను ఈ సింక్ కౌంటర్ కూడా బాగాలేదు, సబ్బవి ఇక్కడ ఇచ్చేసి అసహ్యంగా ఉన్నాయి. ఇదంతా చూడండి ఎలాగైపోయింది ఇదంతా కొంచెంసేపు నీట్గా మనం తయారు చేసేద్దాం. 2 నిమిషాల్లో నేను తయారు చేసి మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇదిగోండి గ్యాస్ పొయ్యి క్లీన్ చేసుకున్నానండి మొత్తం. ఇదిగోండి కౌంటర్ ఇక్కడ నీట్గా అయిపోయింది. కౌంటర్ ఇదంతా కడిగిస్తాను శుభ్రంగాను, మొత్తం పాంజి పట్టుకొని చక్కగా కడిగిస్తాను. ఇదిగోండి చూడండి నీట్గా అయిపోయింది. ఇదిగోండి సింకు, ఇది కూడాను ఇక్కడ అన్నీ పెట్టుకుంటాం కదా, అది కూడా నీట్గా మొత్తం నీట్గా చేస్తాను. ఇది ఇలా సెట్ అండి, ఆన్లైన్లో బుక్ చేశాను. చూడండి కత్తిరి కూడా వచ్చింది, ఇవన్నీ కట్ చేసిన చాకులు మొత్తం. ఇది ఉల్లిపాయలన్నీ కట్ చేసుకుంటాం కదా, ఇది కూడా వచ్చింది, మీకు చూపిస్తున్నాను. బాగుంది, అంతా సెట్ వచ్చిందండి, చాలా బాగుంది. ఈ కత్తిరి కావాలి కదా, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అలా వేసుకొని నెయ్యి వేసానండి. సేమియా కొద్దిగా ఎర్రగా యాగాలి. సేమియా వేగిపోయింది. సేమియా నేను ఈ సేమియా ఏం చేస్తున్నానంటే మామిడి పండు గుజ్జుతో పాయసం, సేమియా పాయసం మామిడి పండు గుజ్జుతో దేవుడికి నైవేద్యం పెట్టుకుంటానండి. మామిడి పండు గుజ్జుతో సేమియా పాయసం. సేమియా తీసేసుకున్నాను, తీసుకున్న తర్వాత వాటర్ కొద్దిగా. నేను లక్ష్మీదేవికి మామిడి పండు గుజ్జు ఇదిగోండి చూపిస్తాను. ఒక మామిడి పండు పెద్ద సైజు మామిడి పండు గుజ్జు తీసుకున్నాను. ఈ మామిడి పండు గుజ్జుతో సేమియా పాయసం చేస్తున్నాను. వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ సేమియా అందులో వేసేసుకోవాలి. ఇదిగో ఉడికిపోయిందండి చక్కగా, చూసారా సేమియా చక్కగా అయిపోయింది. ఇలాంటప్పుడు మనం నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, మీకు చూపించలేదు. ఇదిగోండి చక్కగా సేమియా ఉడికిపోయింది. ఇలాంటప్పుడు మనం తీసుకుని మామిడి పండు గుజ్జు ఉంది కదా, ఈ మామిడి పండు గుజ్జు ఇందులో యాడ్ చేసుకోవాలి. పొయ్యి కట్టి వెంటనే స్టవ్ వెంటనే కట్టేసుకోవాలి. కట్టేసాను. పాలు ఏమి వేయమండి, ఇప్పుడు మామిడి పండు గుజ్జుతో సేమే కాబట్టి పాలు ఏమి వేయను. పాలు ఉన్నాయి కానీ వేయను. నేను పంచదార పాలు వేయలేదు, కొద్ది చిటికెడు మాత్రం సాల్ట్ వేసుకున్నాను. మామిడి పండు గుజ్జుతో సేమియా పాయసం లక్ష్మీదేవికి. ఇది అయిపోయింది కదా. ఇలాంటప్పుడు నా దగ్గర ఏం లేవండి, ఇక్కడ కొత్త ఇంటి దగ్గర కదా ఏం లేవు. ఇగో కొద్ది జీడిపప్పు ఉంటే వేసుకున్నాను, చూపిస్తాను. ఇదిగోండి మామిడి పండు గుజ్జుతో సేమియా పాయసం. ఓకేనండి. కళాయి వేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇంకొక ఐటమ్స్ సేమియా పాయసం అయిపోయింది కదా. ఇప్పుడు ఇదిగోండి చిన్న బూరిలాగా పునుకుల్లాగా చేస్తున్నాను, నైవేద్యం కింద. ఇవి కూడాను ఇది మైదా పిండి పెరుగు కలుపుకున్నానండి. కొద్ది జీలకర్ర వేసుకొని కొద్దిగా చిన్న గిన్నెలాగా వేసుకుంటాను, బోండాల్లాగా. ఇప్పుడు బూరెలు చేయడానికి నాకు ఒక్కదాన్ని కదా, టైం లేదు. తర్వాత ఎవరు తినేవాళ్ళు కూడా లేరండి. అందుకు నేను
పునుకుల్లాగా వేసుకుంటున్నాను. దేవుడికి ఉండాలి కదా నైవేద్యం. అయిపోయండి. ఇవన్నీ కొద్దిగా పంచదార కలుపుకున్నాను. బెల్లం నా దగ్గర లేదు కాబట్టి పంచదార వేసుకున్నాను. ఇక్కడ నేను నిన్న వచ్చానండి, ఇప్పటికిప్పుడు చేస్తున్నాను. లక్ష్మీదేవి పూజ లాస్ట్ వారం కదా, నేను చేసుకుంటున్నాను. ఇవ్వండి ఇవి అయినాయి, చూసారు కదా. క్యాబేజీ పువ్వు బజ్జీ కూడా వేస్తున్నానండి నేను, చూడండి. ఇదిగోండి క్యాబేజీ ఫ్లవరు చిన్నది ఉంటే ముక్క బజ్జీ కూడా వేస్తున్నాను. హలో అండి, ఈవేళ లాస్ట్ వారం శ్రావణ శుక్రవారం, అందరికీ శుభాకాంక్షలు. పూజ చేస్తున్నాను, లక్ష్మీదేవి పూజ. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మా ఇంటిలో మా పల్లెటూరులో నేను ఎలా పూజ చేస్తున్నానో మీరు చూడండి. దీపారాధన వెలిగించుకున్నానండి, చూపిస్తాను మీకు దగ్గర నుంచి. మా పూజ అండి, సింపుల్గా చేసుకున్నాను మా పల్లెటూరులో, చూడండి. చూడండి ప్రసాదాలు: పులిహోర, మామిడి పండు గుజ్జుతో సేమియా పాయసం, వడపప్పు బెల్లం, కొద్ది పునుకులు వేసానండి, బూరెలు చేయలేదు, కొబ్బరికాయ, ఇదిగోండి పళ్ళు కాయలు ఇలా పెట్టుకున్నాను, అన్నీ పసుపు కుంకుమ, చీర జాకెట్టు. సింపుల్గా చేసుకున్నానండి నా పూజ. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఈశ్వరుడు, పార్వతి, వినాయకుడు, అన్ని దేవుళ్ళు ఉన్నారండి. ఇదిగోండి చూపిస్తాను పైన, చూడండి.